హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. మోనా తనో వ్యభిచారి ఫినాలే ఎపిసోడ్. మోనాని కలిసిన నవరాగ్కి ఆ రోజు జరిగింది చెబుతుంది మోనా. ఆ రోజు రాత్రి నవరాగ్ ఇంటి నుండి బయలుదేరిన మోనాకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. సమయం చూస్తే 3 గంటలవుతుంది. ఇంకో గంట ఆగితేనే కానీ మనుషులు బయట తిరగడం మొదలుపెట్టరు. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ మోనా నవరాగ్కి ఇంటికి దగ్గరగా ఉన్న దగ్గరలోని గుడిలో కూర్చుంది. ఒక 5 గంటల సమయంలో జనాలు తిరగడం మొదలుపెట్టడంతో మోనా త్వరగా బస్టాండ్కి చేరుకొని ముందు వనజమ్మ దగ్గరికి వెళ్ళి ఇక ఆ ఇంటికి రాను అని చెప్పి తనేమైనా వేరే చోట ఉండేందుకు సహాయం చేస్తుందేమో అడగాలి అనుకుంటూ వనజమ్మ కోసం బయలుదేరింది. ఆ ఊరు చేరేసరికి సమయం ఉదయం 7 గంటలవుతోంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మోనా తలపై కొంగు కప్పుకొని వనజమ్మ ఇంటివైపు అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తుంది. ఇంతలో అకస్మాత్తుగా వెనక నుండి ఎవరో ఆమె నోటిని ఒక చేత్తో గట్టిగా మూసేశారు. ఇంకొకరు ఆమెకు మత్తుమందు వాసన గల కర్చీఫ్ను ముక్కు దగ్గర పెట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో ఇంట్లో పడుకొని ఉంది. తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. అయినా సరే మెల్లగా లేచి బయటకు వచ్చింది. హాల్లో ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరై ఉంటారు, తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటూ మెల్లగా హాల్లోకి తొంగి చూసింది. అక్కడ ఎమ్మెల్యే కొడుకు తన అనుచరులతో మాట్లాడుతూ కనిపించాడు. వెంటనే భయం వేసింది. ఇన్ని రోజులు ఎవరి నుండైతే తప్పించుకొని తిరుగుతుందో ఇప్పుడు వారి చేతికే చిక్కింది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు అనుకుంటూ తప్పించుకునే దారి ఏదైనా ఉందేమోనని వెతకసాగింది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా అనే మాట వినపడడంతో వెనక్కి తిరిగి చూసింది. అతనే, తన చేతిలో చావు దెబ్బతిన్న వ్యక్తి. తన వంక క్రూరంగా చూస్తూ తన వైపే వస్తున్నాడు. వద్దు, దయచేసి నన్నేం చేయొద్దు. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. దానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అంటూ మోనా అతన్ని వేడుకోసాగింది. నేనెవరో తెలిసి కూడా నన్ను కొట్టే సాహసం చేశావా? నిన్నెలా వదులుతా అనుకున్నావు? నీ అంతు చూస్తాను అంటూ మోనా వైపు వచ్చి ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు ఎమ్మెల్యే కొడుకు. ఇంతలో వెనక నుండి అజయ్ అంటూ గట్టిగా పిలుపు వినిపించడంతో అతను వెనక్కి తిరిగి చూశాడు. అతన్ని చూసి, నాన్నా, మీరిక్కడికి ఎప్పుడొచ్చారు అంటూ అజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ సంగతి తర్వాత అసలు ఇక్కడేం జరుగుతుంది? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇక్కడెందుకుంది అంటూ ఆ అమ్మాయి వైపు చూశాడు అజయ్ తండ్రి అయిన ఎమ్మెల్యే. వెంటనే అతని బ్రకుటి ముడిపడింది. అదే సమయంలో మోనా కూడా అతన్ని చూసింది. వెంటనే మోనా అతన్ని గుర్తుపట్టింది. అతను కూడా కొంచెంసేపు మోనా వైపు చూడగానే ఆమెను గుర్తుపట్టాడు. ఆ రోజు ఆశ్రమానికి విరాళం ఇవ్వడానికి వచ్చిన రాజకీయ నాయకుడే అతను. ఆశ్రమంలో మోనాను తన దగ్గరకు పిలిపించుకున్న అదే వ్యక్తి. ఆ తర్వాతే మోనా తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడింది. ఒక రకంగా మోనా జీవితం అలాంటి మలుపు తీసుకోవాలని నిర్ణయించుకోవడానికి కారణం కూడా అతనే. అందుకే అతను మోనాను చూస్తూనే, నువ్వు ఆశ్రమంలో ఉన్న అమ్మాయి కదూ, నువ్వేంటిక్కడ అని అడిగాడు ఎమ్మెల్యే. ఆ అమ్మాయి నీకు తెలుసా నాన్న? అదే, నా తలపైన కొట్టి పారిపోయింది కదా. ఇన్ని రోజులు దీనికోసమే వెతుకుతున్నా. ఆ రోజు నన్ను కొట్టి ఎక్కడికో పారిపోయింది. నిన్న మన వాళ్ళకి కనిపిస్తే ఎత్తుకొచ్చారు. ఇవాళ దీని సంగతి చూస్తాను అంటూ మళ్ళీ మోనా వైపు నడవబోయాడు అజయ్. ఆగు అజయ్ అని తన తండ్రి పిలవగానే అజయ్ ఆగిపోతూ, ఏమైంది నాన్న, ఎందుకు ఆగమంటున్నావు? ఇది నా ప్రాణం పోయేలా కొట్టిందని తెలిసినా కూడా నువ్వు నన్ను ఎందుకు ఆగమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ వాళ్ళ నాన్న వైపు తీవ్రంగా చూశాడు అజయ్. మోనాకి మెల్లమెల్లగా విషయం అర్థమవుతోంది. అతని కొడుకు అని తెలిసిన తర్వాత ఆమెకెందుకో చిరాగ్గా, అసహ్యంగా అనిపించింది. తండ్రి కోరుకున్న అమ్మాయినే కొడుకు లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు అనే విషయం ఆమెకు కంపరంగా అనిపించింది. దాంతో ఒక క్షణం తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. ఎందుకో ఆ క్షణం ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది. ఉన్న చోటుని కూలబడిపోయి పెద్దగా ఏడవసాగింది. అది చూసి అజయ్కి ఏమీ అర్థం కాలేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె ఎందుకు సడన్గా ఏడుస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ, ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న ముందు ఏడిస్తే వదిలేస్తా అనుకున్నావా? నువ్వు ఏడ్చినా కాళ్ళు పట్టుకున్నా నిన్ను మాత్రం వదలను, గుర్తుపెట్టుకో అని అన్నాడు అజయ్. అది చూసిన అతని తండ్రి ఆమె ఎందుకు ఏడుస్తుందో ఊహించగలిగాడు. వెంటనే, అజయ్, ఆ అమ్మాయిని వదిలే అని చెప్పాడు.
అదేంటి నాన్న, దాన్ని వదిలేయమని చెబుతున్నావు? దాని ఏడుపు చూసి కరిగిపోయావా ఏంది? అని అడిగాడు అజయ్. ఇన్ని రోజులు నువ్వేం చేసినా నేను నీకు ఎదురు చెప్పలేదు అజయ్. ఇప్పుడు మాత్రం గట్టిగా చెబుతున్నాను. ఆ అమ్మాయిని వదిలేయ్ అని అజయ్కి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు అతను. ఆ మాటతో అజయ్ ఎదురు మాట్లాడలేకపోయాడు. అతనికి ఇష్టం లేకపోయినా సరే తండ్రి చెప్పడంతో ఇక మోనా వైపు చూస్తూ వెళ్ళు అని అన్నాడు. అయినా మోనా కదలకుండా అక్కడే ఏడుస్తూ కూర్చోవడంతో అజయ్ ఈసారి నిజంగానే ఆశ్చర్యపోయాడు. అసలు ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏయ్, వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? లేచి వెళ్ళు అని అన్నాడు అజయ్. అయినా మోనా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. దాంతో అజయ్ అనుమానంగా చూస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఇందాక ఏదో ఆశ్రమంలో అమ్మాయి అని అన్నావు కదా, కానీ ఈ అమ్మాయి ఆశ్రమంలో కాదు కదా, ఇది బ్రోతల్ హౌస్లో ఉండేది. నువ్వేమో ఆశ్రమం అంటున్నావు. అసలు నీకు ఈ అమ్మాయి ఎలా తెలుసు నాన్నా? నిజం చెప్పు అని గుక్క తిప్పుకోకుండా అడుగుతున్నాడు. అవునరా, ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. మనం ప్రతి సంవత్సరం అమ్మ పేరు మీద ఆశ్రమానికి విరాళం ఇస్తూ ఉంటాం కదా, ఈ అమ్మాయి అక్కడే ఉండేది. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని అక్కడ చాలాసార్లు చూశాను అని చెప్పాడు. అవునా, మరి ఆశ్రమంలో ఉండే ఆ అమ్మాయి ఇలా బ్రోతల్ హౌస్కి ఎందుకు చేరింది అంటూనే మోనా వైపు చూశాడు అజయ్. అప్పుడు అతని తండ్రి ఏదో చెప్పబోతుంటే వెంటనే మోనా అందుకొని, నా రాత బాగోలేక అయిపోయింది. ఇప్పుడు నేను ఆ జీవితాన్ని వద్దనుకుంటున్నాను సార్. అందుకే ఆ ఇంటికి వెళ్ళే ఉద్దేశం లేదు. ఆ మాట వనజమ్మకు చెప్పాలనే ఇక ఆ ఇంటికి రాను అని చెప్పి ఏదైనా సహాయం చేయగలదేమోనని అడగడానికి వెళ్తున్నప్పుడే మీ మనుషులు నన్ను తీసుకొచ్చారు సార్ అని చెప్పింది మోనా. మోనా తనను ఎందుకు చెప్పనివ్వకుండా ఆపిందో అతని తండ్రికి అర్థం కాలేదు. అయినా మోనా అతన్ని ఆపడం వల్ల అతనికి మనసులో నుండి భారం దిగినట్లు అనిపించింది. దాంతో అతను కృతజ్ఞతగా మోనా వైపు చూస్తూ, అంటే నువ్విప్పుడు ఏదైనా పని కోసం చూస్తున్నావా అని అడిగాడు. అవును సార్ అంది మోనా. అజయ్, ఈ అమ్మాయిని మన ఇంట్లో పనికుంచు అని చెప్పాడు. మనింట్లోనా? ఎందుకు నాన్నా అన్నాడు అజయ్. ఆ అమ్మాయిని ఆశ్రమంలో ఉన్నప్పుడు చూశానురా. అన్ని పనులు చక్కగా పూర్తి చేస్తుంది. ఎటు మన ఇంట్లో వంట మనిషి సరిగా వంట చేయడం లేదు కదా, ఈ అమ్మాయిని ఆ పనికి పెట్టు అని చెప్పాడు. దాంతో మోనా అతని వైపు చూస్తూ చేతులు జోడించి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను సార్ అని అంది. అదంతా ఏమీ వద్దమ్మా. నీకు ఒక తమ్ముడు ఉండాలి కదా, ఎక్కడున్నాడు అని అడిగాడు ఎమ్మెల్యే. అవునండి, మీకెలా తెలుసు అని అడిగింది మోనా. నువ్వు ఆశ్రమంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు కనిపించలేదు. అప్పుడు నీ గురించి ఆశ్రమంలో అడిగాను. అక్కడ వాళ్ళు చెప్పారు, నువ్వు నీ తమ్ముడిని చూసుకోవడం కోసం, అతని చదువు కోసం బ్రతకడానికి ఆ దారిని ఎంచుకున్నావు అని. అప్పుడే నీ గురించి అర్థమైంది. చిన్నదానివైనా నీ జీవితం గురించి ఆలోచించకుండా ధైర్యంగా ఒక వృత్తిని ఎంచుకున్నావని అనుకున్నాను. ఆ తర్వాత ఇక నీ గురించి మర్చిపోయాను. మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా కనిపించావు అని చెప్పాడు అతను. తన తండ్రి ఆ అమ్మాయితో అంత అభిమానంగా మాట్లాడుతూ ఉండడం చూసి అజయ్ ఆశ్చర్యపోయాడు. సామాన్యంగా అతని తండ్రి ఎవరిని పెద్దగా లెక్క చేయడు. అలాంటిది ఆ అమ్మాయి గురించి అంత సానుభూతిగా మాట్లాడుతున్నాడు అంటే ఆమె కొంచెం ప్రత్యేకమని అనిపించింది. అందుకే తన తండ్రి మాటకి ఇక ఎదురు చెప్పే ఉద్దేశాన్ని మానుకున్నాడు అజయ్. మోనా వైపు చూస్తూ, మరి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగాడు అజయ్. ఆడు హాస్టల్లో ఉన్నాడు సార్. నేను ఆ ఇంట్లో ఉండి వాడిని చదివించానని వాడికి తెలీదు. నేను ఇళ్లల్లో పనిచేస్తూ చదివించానని అనుకుంటున్నాడు. ఇక వాడి చదువు కూడా ఇంకో సంవత్సరంతో అయిపోతుంది. వాడికి నేను ఆ పని చేశానని తెలిస్తే తట్టుకోలేడు. అంతేకాకుండా ఇన్ని రోజులు నేను ఒక ఇద్దరు మంచి మనుషుల దగ్గర ఉన్నాను. వాళ్ళ దగ్గరే జీవితం అంటే ఏంటో తెలుసుకున్నా. అందుకే బ్రతికేదారిని మార్చుకుందామని అనుకుంటున్నాను సార్. ఇక ఆ జీవితానికి వెళ్ళకూడదని అనుకుంటున్నాను సార్ అని చెప్పింది మోనా. ఎందుకో మోనా మాటలు అజయ్కి అతని తండ్రికి నిజాయితీగా అనిపించాయి. సరే అయితే, మా ఇంట్లో ఎటు ఒక మనిషి అవసరం ఉంది, వచ్చి పనికి చేరొచ్చు. మా ఇంట్లోనే ఒక గదిలో ఉండొచ్చు, నీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పాడు అతని తండ్రి. సార్, మీ ఇంట్లోనా అని మోనా నసుగుతూ చూసింది. భయపడకు, మేం కూడా కొంచెం మంచివాళ్ళమే. కాకపోతే మాలో అందరిలో ఉన్నట్లే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి మాలోనూ ఉన్నాయి.
నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు కాబట్టి నా కొడుకు నిన్ను ఆ రోజు బలవంతం చేశాడు. అది గొడవగా మారి ఇంత దూరం వచ్చింది. లేకపోతే వాడు అమ్మాయిల జోలికి ఎక్కువగా వెళ్ళడు. నువ్వు అజయ్ గురించి భయపడొద్దు అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, నీకిష్టమైతే మీ తమ్ముని కూడా తెచ్చుకో, మాకేం ఇబ్బంది లేదు. కుదిరితే మా దగ్గరైనా లేదే వేరే ఇంకెక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిద్దాం అని చెప్పాడు. అజయ్ కూడా మోనా వైపు చూసి, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు నా గురించి భయపడకు, ధైర్యంగా నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పాడు. దాంతో మోనాకు చాలా సంతోషంగా అనిపించింది. దేవుడికి బాగా తెలుసు ఎవరిని ఎప్పుడు ఎవరి జీవితంలోకి తీసుకురావాలో అని. ఒకప్పుడు జీవితం నాశనం చేసిన మనిషి ఇప్పుడు తన జీవితానికి ఆధారం చూపిస్తున్నాడు. నిజంగా ఈ జీవితం చాలా విచిత్రమైనది అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండిపోయింది. అది చూసిన ఎమ్మెల్యే, నీకు ఇంకా అనుమానం కానీ లేదంటే భయం కానీ ఉంటే మా ఇంట్లో కాకపోతే వేరే ఎక్కడైనా పనిపిస్తాం, సరేనా అని అన్నాడు. దాంతో వెంటనే మోనా తేరుకొని, అనుమానం ఏమీ లేదు సార్, తప్పకుండా వస్తాను అని చెప్పింది. ఆ రోజు నుండి మోనా మల్లికలా వాళ్ళింట్లోకి ప్రవేశించింది. వెళ్ళిన కొత్తలో కొంచెం కొత్తగా ఉన్నా మెల్లగా మోనా అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, వారికి కావలసినవన్నీ సమయానికి చేయడం లాంటివి చేస్తూ ఆ ఇంట్లో ఆడమనిషి లేని లోటు తీరుస్తూ ఇద్దరినీ అమ్మలా చూసుకోసాగింది. అజయ్లో కూడా మెల్లగా మల్లిక పట్ల గౌరవం పెరిగింది. ఆమె వాళ్లపై చూపిస్తున్న శ్రద్ధ, సమయానికి వడ్డించడం, ఒకవేళ టైంకి ఇంటికి రాకపోతే ఫోన్ చేసి మరీ భోజనం తినమని ఇద్దరికీ గుర్తు చేయడం వంటివి చేయడం వల్ల మల్లికను చాలా త్వరగా ఆ ఇంట్లో మనిషిలా చూడసాగారు. మనోజ్ని కూడా వాళ్లకు పరిచయం చేసింది. అతనిని వాళ్ళు కూడా సాదరంగా ఆదరించారు. మనోజ్ని అజయ్ తమ్ముడులా చూసుకోవడం వల్ల అజయ్ దగ్గర మనోజ్కి మంచి చనువు ఏర్పడింది. అందుకే మనోజ్ని హాస్టల్ నుండి ఇంటికి వచ్చి ఉండిపోమ్మని చెప్పాడు. కానీ మల్లిక మాత్రం తన తమ్ముడితో, ఈ ఒక్క సంవత్సరం చదువైపోతుంది కదా, మళ్ళీ ఇక్కడికి వస్తే చదువు దెబ్బతింటుంది, ఈ ఒక్క సంవత్సరం హాస్టల్లోనే ఉండి చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి, అందుకే అజయ్తో హాస్టల్లోనే ఉంటాను, ప్రతి వారం ఆదివారాలు వస్తానని చెప్పమని చెప్పడంతో అక్క మాట కోసం అజయ్తో అలానే చెప్పాడు మనోజ్. అజయ్ కూడా సరే నీ ఇష్టం అన్నాడు. మొన్న ఆదివారం సెలవుకి ఇంటికి రావడంతో అజయ్ పట్టుబట్టి రాబోయే దీపావళి పండక్కి అందరం బట్టలు కొనుక్కోవాల్సిందేనని బయటికి తీసుకొచ్చి మరీ అందరికీ బట్టలు తీశాడు. అప్పుడే నవరాగ్ వాళ్ళని చూశాడు. మల్లిక చెప్పిందంతా విన్న నవరాగ్ కొంచెం సంతోషంగా తల ఊపాడు. పోనీలే మల్లిక, ఇక నీకు ఎవరికి భయపడి తప్పించుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళ నుండి ఎటువంటి హాని ఉండదు, ముందు అది సంతోషించదగ్గ విషయం అన్నాడు. అవును సార్, ఇప్పుడు ఎలాంటి భయం లేదు, రేపు ఎలా ఉంటుందో అన్న ఆందోళన లేదు, తమ్ముడి జీవితానికి ఒక దారి దొరుకుతుందనే నమ్మకం ఉంది, నాకు చేసుకోవడానికి ఒక పనుంది, నిజంగా నా జీవితం ఇలా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు, ఇదంతా కేవలం మీరు నా జీవితంలోకి రావడం వల్లనే జరిగింది, మీరు మీ అమ్మగారు నాకు చాలా నేర్పించారు, బతకడానికి దారిని, మంచిగా బ్రతకాలనే ఆలోచనని, కాస్త చదువుని, ఇంకొంచెం లోకజ్ఞానాన్ని అన్నింటినీ మీ ఇద్దరి దగ్గరే నేర్చుకున్నాను, మీ ఇద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను, మీకు అంతా మంచి జరగాలని ఎప్పుడూ ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను సార్ అంటూ నవరాగ్ వైపు ఒక కృతజ్ఞతా భావంతో చూసింది. నవరాగ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇప్పటి వరకు అడగలేదు, మేడం ఎలా ఉన్నారు సార్ అని అడిగింది మల్లిక. అమ్మ బాగుంది మల్లిక, నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో అని కంగారు పడ్డాం, ఇప్పుడు నువ్వు ఒక మంచి జీవితాన్ని వెతుక్కున్నావని, ఇక నీకు ఏ ప్రమాదం లేదని తెలిస్తే అమ్మ కూడా సంతోషపడుతుంది అని అన్నాడు. అవును అంటూ తల ఊపిన మల్లిక, సార్ టైం ఎంత అవుతుంది అని అడగడంతో 1 అవుతుంది అని చెప్పాడు నవరాగ్. ఇక ఇంటికి వెళ్ళాలి సార్, పెద్ద సార్ ఇంకా అజయ్ బాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టే సమయం అయింది, వెళ్ళాలి అని అనడంతో నవరాగ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా వెంటనే సరే మల్లిక పద వెళ్దాం అంటూ అక్కడి నుండి మల్లికను తీసుకొని బయలుదేరాడు. ఆ తర్వాత మల్లికను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఉంటాను మల్లిక అని చెప్పాడు. మేడంను అడిగినట్లు చెప్పండి సార్, నేను సంతోషంగా ఉన్నానని కూడా చెప్పండి అన్నది మల్లిక. సరే మల్లిక అనడంతో మల్లిక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మల్లిక వెళ్ళిన వైపే చూస్తూ ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తుందేమోనని ఆశతో అక్కడే నించున్నాడు నవరాగ్. కానీ మల్లిక అసలు ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా వడివడిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది చూసిన నవరాగ్కి
ఇక మల్లిక తన జీవితంలోకి వస్తుందన్న ఆశ సన్నగిల్లిపోయింది. ఒక ఆదివారం ఉదయాన్నే నవరాగ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరూ కలిసి మల్లిక ఉన్న ఇంటికి వచ్చారు. మల్లిక సుజాతమ్మను చూసి ముందుగా కొంచెం ఆశ్చర్యపోయినా తన కోసం వాళ్ళు రావడం ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళొచ్చినప్పుడు అజయ్ వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు అజయ్ నవరాగ్ను వెంటనే గుర్తుపట్టాడు. అయినా మామూలుగానే అతనిని ఆహ్వానించాడు. అతను మల్లిక కోసమే వచ్చాడని అతనికి అర్థం కావడంతో వాళ్ళ నాన్నకు మల్లికకు కావలసిన వాళ్ళు అంటూ పరిచయం చేశాడు. మల్లిక వాళ్లను సాధారణంగా ఆహ్వానించి తాను వాళ్ళ ఇంట్లో కొన్ని నెలలు ఉన్నట్లు, వాళ్ళ వల్లే ఆ జీవితం నుండి బయటికి వచ్చినట్లు, వాళ్ళిద్దరూ తనకు సహాయం చేసినట్లు అజయ్కు వాళ్ళ నాన్నకు పరిచయం చేసింది. వాళ్ళు మల్లికతో మాట్లాడడానికి వచ్చారని అర్థం కావడంతో తండ్రి కొడుకు ఇద్దరూ మాకు కొంచెం పనుంది, బయటికెళ్ళాలి, మీరు ఈ పూట ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి ఆ ఇద్దరూ బయటికి వెళ్ళారు. ఆ తర్వాత సుజాతమ్మ మల్లికను చూసి చాలా సంతోషించింది. రా మల్లిక, ఒకసారి వచ్చి ఇలా కూర్చో అంటూ మల్లికను తన పక్కనే కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావమ్మా అంటూ అడిగింది. నేను చాలా బాగున్నాను. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఈ ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. వాళ్లే తమ్ముడికి కూడా చదువు పూర్తయిపోయాక ఉద్యోగం కూడా చూస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్లతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. నన్ను మనోజ్ను ఇంట్లో మనుషుల్లాగే చూస్తున్నారు. నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పింది. అది విన్న సుజాతమ్మ నవరాగ్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అది మల్లిక కూడా గమనించింది. వాళ్ళేదో అడగబోతున్నారని అర్థమయ్యింది. అందుకు ఆమె కూడా సిద్ధంగానే ఉంది. ఏదో ఒకరోజు ఇలా ప్రశ్నలు ఎదుర్కోవాలని ఆమె ముందుగానే సిద్ధపడిపోయింది. ఆమె ఊహించినట్లుగానే సుజాతమ్మ మెల్లగా, మల్లిక, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా అని అడిగింది. అదేంటండి, అడగొచ్చా అని అంగీకారం అడుగుతున్నారు? మీరు నన్ను ఏమైనా అడగొచ్చు అని అంది మల్లిక. నేను నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అడిగింది సుజాతమ్మ. వెంటనే మల్లిక, అయ్యయ్యో, అలా ఏమీ లేదండి. అసలు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పింది మల్లిక. మరైతే ఆ రోజు నువ్వు అలా హఠాత్తుగా ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావెందుకు అని అడిగింది సుజాతమ్మ. మల్లిక ఆ ప్రశ్న ముందుగానే ఊహించడంతో జవాబు చెప్పడానికి ఎక్కువగా ఆలోచించలేదు. దాంతో నెమ్మదిగా, నవరాగ్ సారు చాలా మంచివారు. సార్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఈ జీవితంలో అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. అందులోనూ సార్ జీవితంలోకి నేను వెళ్ళలేను. నా దృష్టిలో సార్ దేవుడితో సమానం. నేను ఆయన్ని పూజించడమే చేయగలను. అంతే తప్ప ఆయన పక్కన స్థానాన్ని నేను ఏ రోజు కోరుకోలేదు, ఊహించలేదు. నేను ఇంకా అక్కడే ఉంటే సార్ ఎప్పటికీ వేరే అమ్మాయి గురించి ఆలోచించరు. అందుకే అక్కడి నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. కొన్ని రోజులు మీరు బాధపడినా మెల్లగా నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని చేసుకుంటారు. నేను మిమ్మల్ని అడిగితే మీరు నా ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి నన్ను ఆపేసేవాళ్ళు. అందుకే మీకు చెప్పకుండా బయటికి వచ్చేశాను అని చెప్పింది మల్లిక. నువ్వు వచ్చేసినా వాడు నిన్ను మర్చిపోలేదు మల్లిక. నిన్ను ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాడు. అందుకే నీకోసం వెతికి వెతికి చివరకు నిన్ను కనిపెట్టాడు. కొంచెం వాడి ప్రేమను అర్థం చేసుకో. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల వాడి జీవితం, నీ జీవితం, ఇద్దరి జీవితాలు బాగుంటాయి అని చెప్పింది సుజాతమ్మ. లేదండి, ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు ఒకవేళ నిజంగానే పెళ్లి జరిగితే నేను కాదు అనుకున్న నా పాత జీవితం నన్ను వెంటాడొచ్చు. ఆ సమయంలో ఏదో ఒక క్షణంలో ఈ పెళ్ళెందుకు చేసుకున్నానా అనే భావం ఏ ఒక్క క్షణమైనా సార్కు రావచ్చు. ఆ క్షణం సార్ జీవితంలో రావడం కన్నా నేను ఇలా దూరంగా ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకడమే మంచిది. అయినా నాకిప్పుడు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నేను మళ్ళీ ఆశ్రమంలో ఉన్న వాళ్లకు సేవ కూడా చేయాలని అనుకుంటున్నాను. అజయ్ వాళ్ళ నాన్నగారు ఆ ఆశ్రమం పనులు ఇక నుండి నన్ను చూసుకోమని చెప్పారు. నేను ఇక నా జీవితాన్ని అందులోనే గడపాలని అనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుంటే నాకన్నా అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు అంటూ ఇద్దరికీ నమస్కరిస్తూ
కొంచెం గట్టిగానే తన అభిప్రాయాన్ని చెప్పింది మల్లిక. అది కాదు మల్లిక, కొంచెం నేను చెప్పేది విను అంటూ సుజాతమ్మ ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నించబోయింది. కానీ వెంటనే నవరాగ్ ఆమెను ఆపుతూ, అమ్మా, ఇక వద్దు. తన నిర్ణయం తాను తీసుకుంది. ఆమెను బలవంతం చేసి ఒప్పించాలని చూడొద్దు. ఆమె జీవితం, ఆమె నిర్ణయం అని అన్నాడు నవరాగ్. ఆ మాటతో సుజాతమ్మ ఇంకేమీ మాట్లాడకుండా ఆగిపోయింది. ఇక నవరాగ్ పైకి లేచి నిలబడడంతో సుజాతమ్మ కూడా లేచింది. అప్పుడు నవరాగ్ మల్లిక వైపు చూస్తూ, ఎప్పుడు ఏ సహాయం కావాల్సొచ్చినా నీకోసం మేమున్నామని గుర్తుపెట్టుకో మల్లిక. నాకు నీపై ఏ కోపం లేదు. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పి బయటకు కదిలాడు. సుజాతమ్మ మల్లిక వైపు చూస్తూ, సంతోషంగా ఉండు అని చెప్పి తలపై చెయ్యి వేసి నిమిరి, ఇక ఉంటాను మల్లిక అంటూ నవరాగ్ వెనకే బయటకు నడిచింది. వెళుతున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ మల్లిక కళ్ళు తుడుచుకుంటూ, సార్, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనసులోనే కోరుకుంది. ఇక ఈ కథ ఇంతటితో సమాప్తం. మా ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేసి మా కథలను అందరికీ చేరే సహాయం చేయండి. అలాగే మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా కథలను లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.